టీ ఏమైనా తాగుతారా? లేవండి. పోనీ పాలు? లేవండి. क्यों पूछा फिर? दूध नहीं है, कॉफी नहीं है, तो क्यों पूछ रहे हो? తాగితే తెప్పిద్దామని. नॉनसेंस. तेरे बॉस को बुला. మా బాస్ లేరండి, పనుందని బయటికి వెళ్ళిపోయారు. क्या? నాది రమ్మని చెప్పి ఆవిడ బయటికి పోవడం ఏంటి? మీరు వస్తారని తెలిసి ఆవిడ బయటికి వెళ్ళిపోయారు. क्या? మీది ఎలక మొహం కదా, ఆవిడ చూడదు. क्या बात कर रहे हो तुम? బయటియే. కాఫీ పితే క్యా? అభి మిల్క్ లేదని చెప్పినా? తెప్పిస్తాను మేడం, మీరు కూర్చోండి. అది ఎవరికి రెడీ చేస్తుంది? ముష్టమ్మాయిని. ముష్టి బోలే తో బెగ్గర్. क्या? బెగ్గర్ को रेडी कर रहे यहाँ? హాజీ, ఇక్కడ ముష్టోళ్ళనే మహారాణుల్ని చేస్తాం, అదే మా స్కీము. బావేంటి పని చేయకుండా ఎవరితోనో కబుర్లు పెడుతూ కూర్చున్నాడు? బావా మేడం ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఐ డోంట్ లైక్ దిస్. అలాంటి వాళ్ళని రెడీ చేసే దగ్గరికి నేను వచ్చి కాస్ట్యూమ్స్ రెడీ చేయించుకోవాలా? నాన్ సెన్స్. మేడం, మీరు ఆఫ్టర్ ఆల్ మోడలే, ఆవిడ గ్రేట్ బెగ్గర్. బాబా ఏమిటి? ఈవిడెవరు? ఏదో ఎలక మొహంది. ఎలక మొహమా? ఏ డౌటా? ఎలక మొహం మేడం. హాంజీ. చూసావో పలికింది. బావా నువ్వు ఏదో చేస్తున్నావు. ఇంతకీ ఈవిడెవరు? ఇట్రా చెప్తాను. సరే. ఈవిడ మన మేడం ఇంటర్వ్యూ కోసం వచ్చిందంట, ఏదో యూట్యూబ్ ఛానల్. ఓ యూట్యూబ్ ఛానల్ ఆవిడ. మేడం ఇంటర్వ్యూ తర్వాత నీ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటానంది. నా ఇంటర్వ్యూ ఎందుకు? నువ్వు మొగుడికి విడాకులు ఇచ్చావు కదా, దాని గురించి పబ్లిసిటీ ఇద్దామని. బావా ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలియాలా? సారీ లేవే, ఇదిగో మేడంకి కాఫీ కావాలంట, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. బావ కాఫీ తీసుకురావడానికి వెళ్ళడం ఏంటి? Where is Amla, madam? Actually, she has gone just now, madam. She will come within 1 hour. Please wait cheyandi. What rubbish are you talking? Doesn't she even know about me? Madam, I don't know who are you. Can I know about you? Sorry, మీరు వచ్చిన మోడల్స్ ని వదిలేసి అలాంటి వాళ్ళని రెడీ చేస్తారనుకోలేదు. సారీ మేడం, వచ్చిన కస్టమర్లని మీరు అలా అనటం పద్ధతి కాదు. సారీ, మేము కస్టమర్స్మే. వచ్చిన మోడల్స్ని ఇంతలా అవమానిస్తారని తెలియదు. నన్ను రమ్మని చెప్పి మీ బాస్ వెళ్ళిపోవడం ఏంటి? మేడం, మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చారు, ఇలా సీరియస్ అయితే ఎలా? ఇంటర్వ్యూ? క్యా ఇంటర్వ్యూ? హూ సెడ్ ఐ కేమ్ ఫర్ ఇంటర్వ్యూ? అదేంటి మేడం అలా మాట్లాడతారు? మేడం కోసం ఒక 10 minutes కూడా వెయిట్ చేయలేరా? ఐ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ యువర్ మేడం. ప్లీజ్ మేడం కూర్చోండి, 10 minutes లో మేడం వచ్చేస్తారు. ఎవడి గొడవ? మేడం కోసం వెయిట్ చేయరంట, వెళ్ళిపోతారంట. వెళ్ళిపోతే వెళ్ళిపో నువ్వు. ఇఫ్ యు వాంట్ టు గో యు మే గో. వాట్ an irresponsible people. I don't want to stay here. పోతే పో, నిన్ను బదులాడడం ఏమిటి? చెప్పద్మోతి, పొమ్మని చెప్పు. చూడండి మేడం, మీరు ఉండాలనుకుంటే ఉండండి, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, దయచేసి ఇక్కడ మాత్రం గొడవ చేయకండి. ठीक है, अब की मैडम आई तो बोलो, फिर से मैं इस कंपनी में नहीं आऊंगी. ओके? ఈవిడ ఇంటర్వ్యూ కోసం ఎవడు వెయిట్ చేస్తాడు? తొక్క, పోతే పోనీ. ఇదిగో మేడం, తొందరగా రెడీ చేయండి, నేను బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. రండి. అసలు ఈవిడ భాషకి ఈవిడికి సంబంధమే లేదు. భాషదే ఉందే, పని ముఖ్యంగాని. వెళ్ళు, ముందా పని చూడు, వెళ్ళు. మేడం సారీ మేడం. చెయ్యి ఉంటది. అమలా మేడం రాగానే నీ జాబుకుంటదే ఎసరు. హలో మేడం. హాయ్. వెళ్ళిపోతున్నారేంటి మేడం? వై షుడ్ ఐ బీ హియర్? వాట్ హ్యాపెండ్ మేడం? నన్ను కూర్చోపెట్టి వెయిట్ చేయించి ఎవరో ముష్టిదాన్ని మోడల్గా రెడీ చేస్తున్నారు. ఇస్ ఇట్ రైట్?
సారీ మేడం, మిమ్మల్ని వదిలేసి వేరే దాన్ని రెడీ చేయడం ఏంటి? వేరే దాని కాదు, బెగర్. షీ ఇస్ అ బెగర్. వాట్ ఆర్ యూ టాకింగ్ మేడం? ఎస్, ఐఎమ్ టాకింగ్ రైట్. నో. ఎవరో పద్మావతి అంట, మీ ఆఫీస్కి హెడ్ అంట. ఆమె ఒక ముష్టిదాన్ని రెడీ చేస్తుంది. గో అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ మీ మ్యామ్. నాకోసం నేను మాట్లాడతాను. నో, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్. ఐ వాంట్ టు గో నౌ. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. ఇక్కడ దాకా వచ్చారు, ఒక 5 minutes నా కోసం స్పెండ్ చేయండి. మిస్టేక్ ఎక్కడ జరిగిందో నేను రెక్టిఫై చేస్తాను. శృతి, ఒకసారి పద్మావతిని రమ్మని చెప్పు. ఓకే మేడం. చెయ్యవే, చెయ్యి. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజు. మోడల్ని తయారు చేయాల్సిన దానివి ముష్టిదాన్ని తయారు చేస్తున్నావు. ఆ హిప్పీక్రాఫ్ ఆంటీకి తెలిసిందనుకో, నీ జాబు పీకేస్తుంది. మేడం, మీరు చాలా అద్భుతంగా రెడీ అయ్యారు. బికాస్ ఆఫ్ అవర్ కాస్ట్యూమ్స్. ఒక్కసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి, మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు. అట్టనా? అయ్యో బాబోయ్, నేను ఇంత అందంగా తయారైపోయానంటండి బాబోయ్. మేడం, మీరు ఇంకా క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చినట్టు లేరు. నేను జెన్యూన్గా చెప్తున్నాను, మీరు సూపర్, సో నైస్. అయ్య బాబోయ్, నాకు ఇంగ్లీష్ రాదండి. నాకు 100 రూపాయలు దానం చేయండి. మీకు దండం పెడతాను, మీకు కాలు పట్టుకుంటాను. మేడం, మేడం ప్లీజ్, మీరు అలా మాట్లాడకండి. ఆ మూడ్లో నుంచి బయటికి రండి. మేడం, మిమ్మల్ని అమలా మేడం పిలుస్తున్నారు, అర్జెంట్ అంట. వస్తున్నాను. ఏంటి మేడం రమ్మన్నారు? ముంబై నుంచి మన కోసం వచ్చిన మోడల్ని పక్కన పెట్టి ముష్టిదాన్ని రెడీ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆమె ముష్టిదేంటి? ఆమె మోడల్ కదా. ఎవరు చెప్పారు తన మోడల్ అని? ముంబై నుంచి వచ్చిన మోడల్ ప్రియా ఈవిడ. మేడం, ఏం చెప్తున్నారు? ఈవిడ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది కదా. హూ సెడ్ లైక్ దట్? హూ సెడ్? బావా, నువ్వే కదా చెప్పావు ఈమె ఇంటర్వ్యూ కోసం వచ్చిందని. నేను అలాగే అనుకున్నాను. అలాగే అనుకోవడం ఏంటి బావా? ఈవిడ నీతో చెప్పలేదా? చెప్పలేదు. ఈవిడ కట్టు బొట్టు ఆకారం చూసి మేడం ఇంటర్వ్యూ కోసం వచ్చింది అనుకున్నాను. ఏ ఇంటర్వ్యూ కోసం రాలేదా? షట్ అప్. నీకు ఆల్రెడీ చెప్పాను, ముంబై నుంచి వచ్చింది నేనే అని. ముంబై నుంచి వచ్చానని చెప్పారు గానీ మీరు మోడల్ అని చెప్పలేదుగా. శ్రీనివాస్, ఆపుతావా? పద్మావతి, యూ మేడ్ బిగ్ మిస్టేక్. మేడం, ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇంతకసలు అదెవరు కనుక్కున్నావా? మోడల్ మేడం అని ఎవరు చెప్పారు నీతో? బావే చెప్పాడు. బావా? వాడో వెధవ, వాడో రోగ్, పనికి మళ్ళా సన్నాసి. మేడం, మీరు ఇలా అందరి ముందు తిట్టడం పద్ధతిగా లేదు మేడం. శ్రీనివాస్, నోర్ముయ్. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేంటి? అరే తమ్ముడు, ఎవర్రాది? తీసుకొస్తున్నాండక్క. ఒక ముష్టిదాన్ని తీసుకొచ్చి అది మోడల్ అని చెప్పి నన్ను బ్లేమ్ చేస్తావా? ఇదిగో మా అక్క పిల్లకి నచ్చండి రావా. దేనికి 1000 రూపాయలు ఇస్తారేటి? వచ్చిన పద. ఎవరు నువ్వు? నాన్ ముష్టిదాన్నమ్మా. విన్నావా? తను ముష్టిదని తనే చెప్పింది. ఇప్పుడేం సమాధానం చెప్తాం? మేడం, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ముష్టిదనుకోలేదు.
బావ నువ్వెందుకు తీసుకొచ్చావుతానని? నాకేం తెలుసు, అది బయట మోడలో అంది, ఇదే మోడల్ అనుకుని తీసుకొచ్చాను. నువ్వు మోడల్ అని ఎందుకన్నావు? నన్ను మోడల్ అని చెప్పలేదమ్మా. ఇక్కడ మోడల్ డైరీ ఉందా అని అడిగాను. మోడల్ డైరీయా? అవునండి. మోడల్ డైరీలో పాల ప్యాకెట్లు అమ్ముతారు. దానికోసం అని వెళ్తే ఇదిగో ఈయనే తీసుకొచ్చారు మోడల్ డైరీ అని. నువ్వు మోడల్ డైరీ అన్నావా? నాకు అర్థం కాలేదే. ఛీ, నీలాంటి వెధవికి ఉద్యోగం ఇవ్వడం నాదే బుద్ధి తక్కువ. సారీ ప్రియా గారు, ఏదో తప్పు జరిగిపోయింది. ఈ తప్పంతా మా పద్మావతిదే. స్టాప్. తప్పు పద్మావతిది కాదు, అతనిది. నాకు పద్మావతి నచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఎస్, చూసారుగా, ఒక ముష్టిదాన్ని కూడా మహారాణిలా రెడీ చేసింది. She has lot of talent. She can do everything. She is ultimate. ఒక ముష్టిదాన్ని మోడల్లా రెడీ చేసిందంటే ఇక నాలాంటి మోడల్ని ఏ రేంజ్లో రెడీ చేయగలదో ఐ కెన్ గెస్ ఇట్. పద్మావతి, ఐ am offering you. నాతో ముంబై వస్తే మంత్లీ 1 lakh సాలరీ ఇచ్చి నిన్ను నా కాస్ట్యూమ్ డిజైనర్గా పెట్టుకుంటాను. ఆర్ యు రెడీ? మేడం, నాకివ్వండి మేడం, 1 లక్ష రూపాయల శాలరీ, నేను వస్తాను. ఎందుకు? మరో ముష్టిదాన్ని తీసుకొచ్చి ఇలా రెడీ చేయడానికా? You're a waste fellow. పద్మావతి, are you ready? మేడం సారీ. ఈ కంపెనీ నన్ను నమ్మి నాకు మంచి శాలరీ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి నేను ఊహించిన దానికన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరిచ్చే 1 లక్ష రూపాయల కోసం మీ వెంటొచ్చేస్తే నన్ను నమ్మిన ఈ కంపెనీకి ద్రోహం చేసిందాన్నవుతాను. డబ్బు కన్నా క్యారెక్టర్ ముఖ్యం, ఎథిక్స్ ముఖ్యం. సో ఐ కాంట్ కమ్ అలాంగ్ విత్ యూ మ్యామ్. సారీ ఫర్ యువర్ ఆఫర్. సూపర్, ఫెంటాస్టిక్. ఇలాంటి జెన్యూన్, సిన్సియర్, ఆనెస్టీ ఉన్న ఎంప్లాయీ దొరకడం మీ అదృష్టం. మేడం, ఆ కాంట్రాక్ట్ ఏదో మా కంపెనీకి ఇవ్వండి మేడం. సారీ, నాకు ఈ కంపెనీ నచ్చలేదు, ఇక్కడున్న స్టాఫ్ నచ్చలేదు. సో ఐ రిజెక్ట్ యువర్ కంపెనీ. మేడం మేడం ఆగండి. కావాలంటే ఈ ముష్టిదానిలాగా మిమ్మల్ని రెడీ చేసి నేను తెస్తాను మేడం. నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది మేడం, ప్లీజ్ మేడం. షట్ అప్ యు ఇడియట్. మేడం తిట్టకండి ప్లీజ్. ఈయన నాలెడ్జ్ ప్రకారం ఈ అమ్మాయినే మోడల్ అనుకున్నాడు. ఇడియట్. ఏయ్, ఇంకా నువ్వెందుకు ఇక్కడ? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అట్టాగేనండి. నేను రెడీ చేయమన్నానా? మీరే రెడీ చేశారు. నేను వెళ్ళిపోతాను. మేడం ప్లీజ్ మేడం, మా పద్మావతిని ఉద్యోగం నుంచి తీసేయకండి మేడం. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. తను ఉద్యోగం తీసేస్తే తను బతకలేదు మేడం. ఈ ఉద్యోగులు తీసేసిన ముందు నీకురా. నువ్వేమైనా పెద్ద తెలివైన తొండం అనుకుంటావా? దీని అంతటి కారణం నువ్వేనరా. నిన్ను ఉద్యోగులు తీస్తే గానీ ఈ ఆఫీస్ పని దరిద్రం మొదలదు. మేడం ప్లీజ్ మేడం, ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఆవిడ మోడల్ డైరీ అనేసరికి ఆవిడే మోడల్ అనుకున్నాడు. దయచేసి ఒక్క తప్పుని క్షమించి వదిలేసేయండి ప్లీజ్. వదిలేస్తా పద్మావతి. బట్ జరిగిన ఈ నష్టానికి కాంపన్సేషన్ ఎవరిస్తారు? నేనెంతో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అదంతా మిస్ అయిపోయింది. అది అతని వల్ల, నీ వల్ల. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. జరిగిన నష్టాన్ని రీప్లేస్ చేయగలిగితే గనక నెక్స్ట్ మంత్ వరకు నీ జాబ్ ఉంటుంది. రీప్లేస్ చేయకపోతే గనక నెక్స్ట్ మంత్ నిన్ను జాబ్ నుంచి తీసేయాల్సి వస్తుంది. నువ్వే ఆలోచించుకో. అది ఈ జాబ్ పోతే చచ్చినట్టు నా కాళ్ళ దగ్గరికి వస్తావే. ఏం చూస్తున్నారు? గో టు యువర్ వర్క్స్. గో. బావా అంతా నీ వల్లే. నేనేం చేయను? అది మోడల్ డైరీ అంది, నేను మోడల్ అనుకుని తెచ్చాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ పద్మావతి.
మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? చెప్పు పద్మావతి, నీకు స్వీట్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ సెలబ్రిటీ మిస్ అయింది కాబట్టి ఇంకో సెలబ్రిటీని మనం తీసుకురావాలి. అలాగే పద్మావతి, నాకు తెలిసిన సెలబ్రిటీ మొత్తం నీకు చూపిస్తాను. నువ్వే సెలెక్ట్ చేసుకో, ఏదో ఒక సెలబ్రిటీ తీసుకొచ్చేది. ఓకే సార్, వెళ్దాం పదండి. దోలు తీరింది అదాకి. ఈ ప్లాన్ బాగా సక్సెస్ అయింది. వచ్చే సెలబ్రిటీ ఎవరో దాన్ని కూడా ఈ రకంగానే మేనేజ్ చేస్తాను. లేదంటే నన్నే బయటికి పోమంటారా? సార్, ఈవిడ నెంబర్ 1 కోడల్లో హీరోయిన్. చాలా బాగుంది సార్. ఈవిని ట్రై చేద్దామా? అమ్మో, ఈవిడ చాలా బిజీ పద్మావతి. పైగా ఇక్కడ ఉండదట, బెంగళూరులో ఉంటదట. ఈవిని కలవాలంటే ఇద్దరం బెంగళూరు వెళ్ళాలి. వద్దు సార్, లోకల్ ఎవరున్నారో వాళ్ళని చూద్దాం. లోకల్ అంటే పద్మావతి, ఈ అమ్మాయి లోకల్లోనే ఉంటది. పేరు చైత్ర. అత్తారింట్లో అక్క చెల్లి సీరియల్లో హీరోయిన్. చాలా బాగుంది సార్. చాలా ఫేమస్ హీరోయిన్. ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. టైం అయింది, వెళ్దామా? నాకు కొంచెం పనుంది, నాకు లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు బావా, నేను వస్తాను. ఆ పనేదో ఇంటి దగ్గర చేసుకుందాం పదా. ఏయ్ ఏటి ఆ మాట చెప్పడం నువ్వువే. క్లర్క్ లాగుండు, ఎక్స్ట్రా కట్ చేయకు. ఎలాగనచ్చా ఊరి కర్రీ వెదవా, చెప్తారా నీ సంగతి? సార్, మరి ఈవిడ కాంటాక్ట్ నెంబర్ ఎలా? పద్మావతి పొరపాట్లు కొట్టించాడు. బావా, ఎందుకలా కొట్టావు? నేను కొట్టలేదు పద్మావతి. దోమ, ఇదిగో దోమ, చంపేశాను. దోమ కూడా చెప్పాలి కదా, అలా కొట్టేది. అంటే దోమగా చెప్దాం అనుకున్నాను సార్. అంటే నా భాష దానికి అర్థం అవుతుందో లేదో అని చెప్పలేదు. బావా, ఆయన చెప్పమంది దోమ కాదు, మరి సోర్కి. దోమ వాలిందని చెప్తే ఆయన తోలుకునేవారు కదా. నేనుండగా సార్ తోలుకోవాల్సిన అవసరం ఏముంది పద్మావతి? నేను సార్ అసిస్టెంట్ని. ఆయన మీద ఏ కూడా వాలనియొద్దని మేడం చెప్పారు కదా. అందుకే దోమ వాళ్ళ కొట్టాను. నెక్స్ట్ ఈగ వాళ్ళ కొడతాను. అది నా డ్యూటీ. నీ డ్యూటీ తగలయ్యా, నా మెడ పెట్టేసింది. అమ్మా, ఇటు పక్కెలా తిరిగిపోయిందా? అయ్యో సారీ సార్, ఈయన బదులు నేను సారీ చెప్తున్నాను. సారీ కాదు, ఇది సినిమా సార్. అక్కడెక్కడ జెండు బొమ్మ ఉంటుంది, అందుకు. నేను రాస్తానేటివు. ఏం అక్కర్లేదులే, నేను రాస్తానులే. క్యాబ్ తీయి. సార్ ఎక్కడైనా చెప్పండి. అక్కడ సార్ ఇంకెక్కడైనా రాయమంటారా? రాయిరా, రాయ్. వచ్చిన కాల్కి రాయ్. తగ్గిందా బాబా? ఏం చేస్తున్నావు నువ్వు? ఆయనే కళ్ళల్లో పెట్టమన్నాడు పద్మావతి. పెట్టకపోతే మళ్ళీ ఫీల్ అవుతారని పెట్టాను. అయ్యో రామా, బాబా నీకు దండం పెడతాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వురా, ఇద్దరం వెళ్ళిపోదాం. నేను రావడానికి లేట్ అవుతుందని చెప్పాను కదా, నేను రాను. పని పూర్తయ్యాకే వస్తాను. అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పేసేయ్ లేట్ అవుతుందని. అవును బాబు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే చంపించినట్టు అన్నావు. వెళ్ళవా? పర్వాలేదు సార్, పద్మావతి ఒంటరిగా ఎలా వస్తుంది? తోడుగా నేను ఉంటాను. నా దింపుతాను చెప్పినా, నువ్వు ఉండగలదేలో. పర్లేదు సార్, మీకు తోడుగా ఉందామని. తోడుగానా? ఎందుకు తోడు? నన్ను చంపడానికా? నా దినం మా ఇంట్లో వాళ్ళు చేస్తారో చేయరు కానీ తెలియదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా చేసినట్టున్నావు. ఏ ముందు ఇక్కడ చెల్లు. అలాగే సార్, మీకు ఇష్టం లేనప్పుడు నేనెందుకు? నేను వెళ్తాను. బాయ్ పద్మావతి. థ్యాంక్ యూ బాబా. త్వరగా వెళ్తే మేము మా పని చూసుకుంటాం. వెళ్ళు.
సార్ సార్ సారీ పంచేద్దామా? పర్లేదు పద్మావతి, శ్రీనివాస్ కోసం తెలిసిందిగా. వీళ్ళని చూడబోతూ ఉంటే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఆ కర్రోడు పద్మావతిని లైన్లో పెట్టాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఒరే బాబురోగా, ఇది నీ ఫోన్, నా ఫోన్ నా దగ్గర ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో నేను లైవ్లో చూస్తా. వాట్సాప్ కాల్. థ్యాంక్ యూ సో మచ్ వాట్సాప్ కాల్.